ఉన్నప్పటి నుండి కూడా మరి రైతులకు అండగా ఉంటూ మరి రైతు ఒక చివరి గింజ వరకు కొనాలని కేసీఆర్ గారి ఆదేశాల మేరకు ఇక్కడ జైత్యాల నియోజకవర్గం ఉన్న ప్రతి ఒక్క కొనుగోలు సెంటర్ దగ్గర కూడా ఎటువంటి అవకతవకలు లేకుండా మరి రైతును బాగా చూసుకొని కడుపులో పెట్టుకున్న నాయకుడు ఈనాడు ఎవరైతే రైస్ మిల్లర్లు అదే విధంగా కట్ చేస్తున్నారని మాట్లాడతారో కాంగ్రెస్ నాయకులు బీజేపీ నాయకులు కేవలం రైతు ముసుగులో వాళ్ళు రాజకీయం చేస్తున్నారు తప్ప రైతు బాగుపడాలని ఏనాడైనా ఆలోచన ఉంటే ఆనాడే జీవన్ రెడ్డి గారు 24 గంటల కరెంట్ ఎందుకు ఇవ్వలేదో ఒక్కసారి మీరు అడగండి. మరి ఆయన వాళ్లకు ధైర్యం ఉంటే ఇదే రైస్ మిల్లర్ల ముందు ఎందుకు ధర్నా చేయలేదో ఒక్కసారి అడగండి అని చెప్పేసి మా రైతులను మా మహిళా తల్లులను కూడా అందరినీ కూడా ఒకసారి విజ్ఞప్తి చేస్తున్నా. ఆలోచించండి, మంచిగా ఆదరించండి, ఆశీర్వదించండి సంజయనను. వారి మెజార్టీ తోటి గెలిపించుకోండి. ఇటుకాలు చాలా పెద్ద గ్రామం, ఇక్కడ చెడ్డమైంది, నీళ్లకు డోకా లేకుండా చేసిన నాయకుడు. గతంలో కవితక్క గారు ఉన్నప్పుడు కూడా బ్రహ్మాండమైన నిధులు తీసుకొచ్చి ఇటుకేల్ గ్రామాన్ని, రాయకల్ మండలాన్ని అభివృద్ధి చేసుకున్నాం. మీరందరూ కూడా ఆలోచించి ఓటు వేయండి. ఎందుకంటే ఒక మంచి పండు తినాలంటేనే ఎన్నో ఏరి మంచి పండు తింటాం. అటువంటిది మీ జీవితానికి సంబంధించింది కాబట్టి మీరు తప్పకుండా ఆలోచించి అభివృద్ధికి ఓటు వేయాలి. మన సంజయనను భారీ మెజార్టీ తోటి మీ అందరూ కూడా గెలిపించవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ థ్యాంక్ యూ అందరికీ. జై తెలంగాణ. కారు గుర్తుకే, కారు గుర్తుకే. థ్యాంక్ యూ. ఒక్కసారి కాలు కాలు లేపాలి, పడుకోబెట్టాలి. నీడ